See children, in this circuit we have to find current and potential difference in each resistor. ఒక్కొక్క రెసిస్టార్లో ఎంత కరెంట్ ఉంది, ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది వినండి, జాగ్రత్త వినండి. దీన్ని హయ్యర్ పొటెన్షియల్ అంటాం, దీన్ని లోవర్ పొటెన్షియల్ అంటాం. మనకు తెలుసు కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. ఇక్కడి నుంచి కరెంట్ వస్తుంది బిట, ఐ కరెంట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి బయటకు కూడా అదే కరెంట్ ఎండ్ అవుతుంది. ఎంత కరెంట్ ఎంటర్ అవుతుందో అంతే కరెంట్ లీవ్ అవుతుంది. ఈ జంక్షన్ దగ్గరికి రాగానే ఇందులోకి వెళ్ళే కరెంట్ I1, ఇందులోకి వెళ్ళే కరెంట్ I2 అనుకుందాం. ఈ I1 I2 కలిసి మళ్ళీ ఇందులోకి I కరెంట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ దాకా రాగానే ఇందులోకి వెళ్ళే కరెంట్ I3, ఇందులోకి వెళ్ళే కరెంట్ I4. మళ్ళీ I3 I4 కలిసిపోయి మళ్ళీ టోటల్ కరెంట్ I బయటకు వచ్చేస్తుంది. ఇది సర్క్యూట్లో కరెంట్ డివైడ్ అవుతుంది. ప్యారలల్లో కరెంట్ డివైడ్ అవుతుంది, సిరీస్లో వోల్టేజ్ డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి, ఎందుకంటే కరెంట్ డివైడ్ అవుతే దోస్ టూ ఆర్ ఇన్ ప్యారలల్. ప్యారలల్లో రెండు రెసిస్టార్స్ ఉంటే డైరెక్ట్ ఫార్ములా మామి, మల్టిప్లై ఇన్ న్యూమరేటర్, యాడ్ ఇన్ డినామినేటర్. 12 6 are 72/18. అంటే ఈ మొత్తం రెసిస్టార్ మనం 4 ఓం కింద కన్సిడర్ చేయొచ్చు. ఇదంతా 4 ఓం రెసిస్టార్, ఇది 4 ఓం. ఇక్కడి నుంచి ఇది 3 ఓం. ఇది రెండు మళ్ళీ ప్యారలల్, మామి, మల్టిప్లై ఇన్ న్యూమరేటర్. 12 4s are 48/6. 48/6 అంటే ఇది 3 ఓం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఒక బ్యాటరీ, 10 వోల్ట్ బ్యాటరీ. ఇప్పుడు ఈ మూడు సిరీస్లో ఉన్నాయి బేట, ఎందుకంటే కరెంట్ పాజిటివ్ నుంచి వెళ్ళి మళ్ళీ నెగిటివ్కి వస్తుంది, ఎక్కడ డివైడ్ కావట్లేదు. దీస్ 3 ఆర్ ఇన్ సిరీస్. అంటే హోల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందిరా? R1 + R2 + R3 అంటే 4 + 3 + 3 అంటే 10 ఓం. టోటల్ రెసిస్టెన్స్ 10 ఓం, టోటల్ వోల్టేజ్ 10 వోల్ట్, టోటల్ కరెంట్ I = V/R. అకార్డింగ్ టు మ్యాజిక్ ట్రయాంగిల్ VIR, I = V/R అవుతుంది. V/R అంటే 10/10, 1 యాంపియర్. అంటే ఇక్కడ నుంచి 1 యాంపియర్ కరెంట్ వెళ్తుంది, మళ్ళీ 1 యాంపియర్ బయటకు వచ్చేస్తుంది. ఈ 1 యాంపియర్ కరెంట్ మరి ఇందులో ఎంత డివైడ్ అవుతుంది, అది కదా మన క్వశ్చన్. మనకు తెలుసు I1 రేషియో I2 = 1/R1 రేషియో 1/R2. 1/R1 అంటే ఎంత అవుతుంది బిడ్డ? 1/R1 12 × 1/6. 6 1s 6 2s అంటే 1 ఇక్కడ వస్తుంది, 2 ఇటువైపు వెళ్తుంది. అంటే ఇందులో 1 పార్ట్ వెళ్తుంది, ఇందులో 2 పార్ట్స్ వెళ్తుంది. రెసిస్టెన్స్ తక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు I1 కనుక్కుందాం. I1 = 1 part by whole parts 3 into టోటల్ కరెంట్ 1. అంటే ఇందులోకి వెళ్ళేది 1/3 యాంపియర్. ఇందులో 1/3 యాంపియర్ అంటే ఇందులో 2/3 యాంపియర్. ఎందుకంటే రెండు యాడ్ చేస్తే 1 యాంపియర్ రావాలి. 1/3 + 2/3 బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేసుకోండి. 2 + 1 3, 3/3 అంటే 1 యాంపియర్. మళ్ళీ ఈ 1/3 యాంపియర్ ఇక్కడ వరకు 2/3 రాగానే మళ్ళీ ఇక్కడ రాగానే 1 యాంపియర్ అవుతుంది. ఈ 1 యాంపియర్ మళ్ళీ ఇక్కడికి రాగానే డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అవుతుంది? I3 రేషియో I4 = 1/R1. 1/12 = 1/4. 4 1s 4 3s, ఈ 3 ఇటు వెళ్తుంది. 1:3 రేషియోలో డివైడ్ అవుతుంది. అంటే I3 = 1 part by whole 3 + 1 4 parts into 12. 4 1s 4 3s. ఇందులో టోటల్ 1/1 + 3 4 ఇంటూ హోల్ కరెంటు 1 యాంపియర్. అంటే 1/4 యాంపియర్ ఇందులోకి వెళ్తుంది బిట. ఇందులోకి 1/4 వెళ్ళింది అంటే మొత్తం హోల్ కరెంట్ 1 యాంపియర్. 1 యాంపియర్లో 1/4 వెళ్ళింది అంటే 1 - 1/4 అంటే 3/4. దీంట్లో 3/4 యాంపియర్ వెళ్తుంది. ఈ 1/4 ఇక్కడ నుంచి 1/4, ఇక్కడ నుంచి 3/4 కలిసి మళ్ళీ 1 యాంపియర్. ఈ రెండు యాడ్ చేస్తే 1 యాంపియర్ కావాలి. 1/4 + 3/4 బేసెస్ ఏమున్నాయి, పవర్స్ యాడ్ చేయండి. 1 + 3 అంటే 4. రాలేదు సార్ అట్లా నాకు అంటే I4 = 3 పార్ట్స్ వెళ్తుంది, అవుట్ ఆఫ్ 4 పార్ట్స్ ఇంటూ 1 యాంపియర్. 3 × 1 3/4 ఇలా చేసినా ఏం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షార్ట్ కట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దిస్ ఈజ్ ద వే ఆఫ్ రిజాల్వింగ్ కరెంట్ కాంపోనెంట్స్. క్లియర్?